ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఎస్కే జానీ బాస్ గేమింగ్. హాయ్ అన్న, నేను 80 kg టు 65 kgకి వెయిట్ లూజ్ అయ్యాను. హెయిర్ ఫాల్ ఎక్కువైంది అన్న, అండ్ డాండ్రఫ్ కూడా ఉంది. సొల్యూషన్ ఏంటన్నా? ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ ప్లాన్ చేస్తామో అది ప్రాపర్గా ప్లాన్ చేసినా లేకపోతే సొంతంగా ఏవైనా చిట్కాలు పాటించి వెయిట్ లాస్ ప్రయత్నం చేస్తున్నా ఇమీడియట్గా హెయిర్ లాస్ అనేటువంటి జరుగుతుంది. మీ విషయానికి వస్తే మీరు ఈ 80 to 65 kgs ఎంత పీరియడ్లో లూజ్ అయ్యారు అనే విషయం చెప్పలేదు. అదే కనుక నెలకు ఒక 1/2 kg నుంచి 2 kg అట్లా లూజ్ అవుతూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లూజ్ అవుతున్నారంటే దాదాపుగా హెయిర్ ఫాల్ అనేటువంటిది అంత క్లియర్గా కనిపించదు. బట్ ఇదే వెయిట్ లాస్ కనుక మీరు డ్రాస్టిక్గా ప్లాన్ చేస్తున్నారు, విదిన్ 3 months కానీ 4 months కానీ చాలా వెయిట్ లూజ్ చేయడానికి ప్లాన్ చేశారు, వెయిట్ లూజ్ కూడా అయ్యారు అనుకోండి, డెఫినెట్గా మన బాడీ స్ట్రెస్లోకి వెళ్తుంది. మన బాడీ ఈ వెయిట్ లాస్ నుంచి కోలుకునే రెస్పాన్సే హెయిర్ ఫాల్ అవ్వడం కూడా. అంటే మన బాడీ ఏం చేస్తుందంటే అవసరం లేని ఆర్గాన్స్కి అవసరం లేని పనులని పక్కన పడేసి ఓన్లీ మన బాడీని కాపాడుకునే పనిలోనే ఉండిపోతుంది. అలా జరిగినప్పుడు హెయిర్ అనేటువంటిది పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడుతుంది. అలా ఎప్పుడైతే జరుగుతుందో దీన్ని మనం టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. ఇటువంటి హెయిర్ లాస్ మనుషులు స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా డిసీజ్కి లోనైనప్పుడు కావచ్చు, లేదా ఇంకేదన్నా పోస్ట్ ట్రామాటిక్ కండిషన్స్ లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, ఇటువంటి అన్ని కండిషన్లో కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే మళ్ళీ మీరు వెయిట్ రికవర్ అయినా లేకపోతే ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా ఆటోమేటిక్గా హెయిర్ అనేటువంటిది గ్రో అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చే పాయింట్ ఎక్కడొస్తుంది అంటే ఒకవేళ మీకే కనుక ఫ్యామిలీలో బాల్డ్నెస్ టెండెన్సీ ఉంది అనుకోండి, జెనెటికల్ బాల్డ్నెస్ అనేటువంటిది మీ ఫ్యామిలీలో రన్ అవుతుంది అనుకోండి, అదే జీన్ కనుక మీకు కూడా యాక్టివ్గా ఉంటే ఈ హెయిర్ లాస్ ప్రాసెస్ అనేటువంటిది ఒక ట్రిగర్లా పనిచేసి 5-6 సంవత్సరాల తర్వాత మీరు బాల్డ్నెస్ అవ్వాల్సింది కాస్త ఇప్పటి నుంచే బాల్డ్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు. మీరు ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా లాస్ అయిన హెయిర్ రావడం కష్టంగా మారిపోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది, లైఫ్ స్టైల్ ప్రాపర్గా మార్చుకోవాల్సి ఉంటుంది. సో హెయిర్ లాస్ ఏ రీజన్ వల్ల వచ్చినా ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయడం చాలా అవసరం.